జిల్లాల విభజనపై నిపుణుల కమిటీ వేసి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. రాజకీయ అవసరాల కోసం జిల్లాల విభజన జరగకూడదన్నారు. ఏ అంశాల వారీగా జిల్లాల విభజన చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2ను ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుతామని, జూన్ 1 రాత్రి గన్పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. ఈ నెల 28న మానుకోట ప్రజా ప్రతిఘటన స్ఫూర్తి సభ నిర్వహిస్తామన్నారు జేఏసీ నేతలు. ఇందులో ప్రధానంగా 3 అంశాలకు సంబంధించిన చర్చ జరిగింది. అందులో ప్రధానమైనది తెలంగాణ రాష్ట్రంలో విభజన చట్టం ప్రకారంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి జిల్లాల విషయంలో తెలంగాణ చేసి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నది. ఏదైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా విషయాలని శాస్త్రీయంగా ఆలోచించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచనల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి చూస్తే అట్లా అనిపిస్తలేదు. కాబట్టి తెలంగాణ చేసి ప్రభుత్వానికి కోరుతా ఉన్నది ఒక సాధికారికత కమిటీ, ఒక నిపుణులతో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కమిటీని వేసి చర్చించి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలు ఏర్పాటు చేయాలి తప్ప రాజకీయ అవసరాల కోసం జిల్లాల యొక్క విభజనను చేయడం సరికాదు. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలను ఏర్పాటు చేయాలి. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి కూడా జూన్ 1 అర్ధరాత్రి 12 గంటల ఆ కాలంలో గన్పార్క్ దగ్గర అమరులకు నివాళులు అర్పించి ఈసారి మేము ఉద్యమకారుల తెలంగాణ ఆవిర్భావ దినాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవంగా జేఏసీ భావిస్తూ ఉన్నది. అంబేద్కర్ విగ్రహం దగ్గర రాత్రి 8 గంటలకు కూడా గ్యాదరింగ్ అయిపోయి అక్కడ సమావేశమై అక్కడి నుంచి కవాడాల ప్రదర్శనతో అక్కడి నుంచి ర్యాలీగా గన్పార్క్ అసెంబ్లీ ముందు ఉన్న గన్పార్క్కి వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించి ఉద్యమకారులను గౌరవించుకోవాలి, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. మరో 3వ విషయము మే 28వ తారీఖు నాడు మానుకోట ప్రజా ప్రతిఘటన స్ఫూర్తి సభ మానుకోట రైల్వే స్టేషన్లో ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ మానుకోట రైల్వే స్టేషన్లోనే అదే రోజున ఉదయం 11 గంటలకి మహబూబాద్లో ఒక సదస్సును మహబూబాద్ జేఏసీ నిర్వహణలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు ఇప్పుడు వస్తున్న డిమాండ్లు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయో జిల్లా కావాలని అక్కడ అన్నిట్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అధినేతలు కానీ అక్కడ ప్రజలకు ఇచ్చిన ఆశ కారణంగానే వాళ్ళ డిమాండ్ వస్తుంది. మేము అందుకే అంటే ఒక శాస్త్రీయత కావాలి, ఒక సాధికారిక సంస్థ వినాలి. ఇప్పుడు మనం కమిటీ ప్రకటించింది, జిల్లా అధ్యక్షుడు ప్లస్ ఒక జిల్లా మంత్రి ఆ కమిటీలో ఉన్నారు. 9 కమిటీలు వేసిళ్ళు. దానివల్ల ఏం లాభం? పార్టీ వాళ్ళు వేస్తే మిగతా ప్రజా సంఘాలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళపై వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు? అది సాధికారత కాదు కదా. కానీ ఏది జిల్లాగా మారాలి, ఏది ఉండాలనే దాన్ని ఒక శాస్త్రీయత లోపించింది కాబట్టి వాళ్ళు చేసి దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిగా దీన్ని చేయాలనేది మేము సూచనలు